ఎడారిలో సెలయేర్లు మార్చ్ 29వ తేదీ. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనం. ఈ శోధనలకు అంతులేదా, ఈ కష్టాలకు హద్దు లేదా అని నువ్వు అడుగుతావు. మనకు కలిగే ప్రతి చింత, మన ప్రతి బలహీనత దేవునికి తెలుసునన్న భరోసా ఎవరైనా కల్పించగలరా? కొత్త ఆశలతో, సరికొత్త ధైర్యంతో ఉదయం పొద్దు పొడవదా? అవును ప్రియమైన మనసా, ఆశ ఉంది, పరిమితి ఉంది. ఆయన సహించిన దానికన్నా ఎక్కువ కష్టాలు మనకు రావని మన ప్రభువే వాగ్దానం చేయలేదా? దేవుడే కష్టాలు పంపిస్తాడు, ఆయనే వాటిని తొలగిస్తాడు. ఆయన వచ్చే వరకు మౌనముగా వేచియుండు, ఓపికతో దేవుని చిత్తాన్ని సహించు. బెత్తమును ఉపయోగించడంలో ఆయన చిత్తం సంపూర్ణంగా నెరవేరినప్పుడు ఆయన శోధనలు ఆపివేస్తాడు, కష్టాలను తగ్గిస్తాడు. ఒకవేళ కష్టాలనేవి మనలను పరీక్షించడానికి వచ్చినవైతే మనము శుద్ధమైన సువర్ణముగా మారి దేవుణ్ణి మహిమపరచడమే వాటి ఉద్దేశమైతే, ప్రభువు మనల్ని తన కృపకు, ప్రేమకు సాక్షులుగా మనల్ని వాడుకున్నాక అది అంతమవుతుంది. మనకు సాధ్యమైనంత అధిక మహిమను మనం ప్రభువుకు ఆపాదించినప్పుడు మన కష్టాలు తొలగిపోవాలని కోరుకోవచ్చు. ఈరోజు బహుశా నిమ్మళముగా ప్రశాంతంగా ఉన్న రోజై ఉండవచ్చు. నిమ్మళముగా ఉన్న సముద్రంలో ప్రచండమైన అలలు ఎగసిపడవని ఎలా చెప్పగలం? అలాంటి సమయం వచ్చినప్పుడు నిశ్చయత, నమ్మకము అనే ప్రాణాధారము నీకు అమర్చబడి ఉన్నదా? అలాగైతే మన దుఃఖము, మన భయాలు, వైఫల్యాలు, పొరపాట్లు అన్నీ ఓడలో నుంచి విసిరివేయబడతాయి. భారమైన సరుకులన్నీ పడవేయబడిన తరువాత ఓడ తేలికవుతుంది. నావికుడు చెలరేగే అలల మధ్య నుంచి నీ జీవిత నావను సురక్షితంగా రేవుకు చేరుస్తాడు. జీవితంలో కఠిన పరిస్థితులు వచ్చేది తదుపరి ప్రయోజనం కోసమే. భవిష్యత్తులో రాబోయే మరింత కఠినమైన మహాశ్రమలను తట్టుకోవాలంటే మనం వీటిని ప్రస్తుతం అనుభవించడమే మేలు. పదునైన రాళ్ళు లేని సులువైన మార్గం యాత్రికునికి ఎన్నడూ తగదు. నిటారైన, కరుకైన, సొమ్మసిల్ల చేసే కష్టమనే కొండ మీదికి ప్రయాణం అంత సులభంగా ఉండదు. నా జీవితం నుంచి కఠినమైన వాటిని పోగొట్టుకోను. చాలా కాలం క్రితం దారిలో తూలిపడేలా చేసిన రాళ్ళు, దుఃఖాలు, భయాలు, వైఫల్యాలు, పొరపాట్లు, నా విశ్వాసాన్ని, సహనాన్ని శోధించి పరీక్షించినవన్నీ అవి నాకిప్పుడు కావాలి. అవి గట్టిగా కట్టిన గోడలు, నేను పైకి లేవగల స్థిరమైన పునాది రాళ్ళు. ఒక్కో మెట్టు పైకెక్కుతూ వెళతాను నా స్తుతి గృహమను ఎత్తైన కోటలోకి. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.